హలో అండి, మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా. అలాగే ఇంగ్లీష్ కూడా ఎలా పలకాలో అన్నది చెప్తున్నాను, ఎలా రాయాలో అనేది. ఇప్పుడు ఇవన్నీ తెలుగు అక్షరాలు, ఇవి ఇంగ్లీష్ అక్షరాలు, ఇవి తెలుగు అక్షరాలు, ఇవి ఇంగ్లీష్ అక్షరాలు, ఇవి తెలుగు, ఇవి ఇంగ్లీషు. ఇప్పుడు ఎలా రాయాలో అన్నది చెప్తాను. ఇది తెలుగు అక్షరం. ఇది ఇంగ్లీష్లో మనం రాయాలంటే జా, జేఏ జా. జాకు దీర్ఘం వస్తే జా, జేఏఏ జా. జా వస్తే జి, జేఐజి. జావులో దీర్ఘం వస్తే జి, జీ. జావులో దీర్ఘం వస్తే జీ, జేఈఈ జీ. జాకుము వస్తే జు, జేయు జు. జాకుము దీర్ఘం వస్తే జూ, జేయుయు జూ. జాకు వృత్తం వస్తే జృ, జేఆర్యు జృ. జాకు వృత్తం దీర్ఘం వస్తే జృ, జేఆర్యుయు జృ. జే, జాకేత్తం వస్తే జే, జేఈ జీ అవుతుంది, జేఈ జే కూడా అవుతుంది. జేకేత్తం విసర్గం వస్తే జే, జేఈఈ జే. ఇదేంటంటే జీ అవుతుంది, జే అవుతుంది. రెండు పలకొచ్చు, రెండు రాయొచ్చు అన్నమాట. మన తెలుగులో అయితే జే రాయాలంటే ఇది ఇలాగే రాయాలి. అదే ఇంగ్లీష్లో అనుకోండి, రెండు అక్షరాలు వస్తాయి అన్నమాట. రెండు అక్షరాలకి ఒకే అర్థం వస్తుంది, ఒకే పదం. జే ఈ జీ అవుతుంది, జే ఈ జే అవుతుంది. అది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు మరియు ఇంగ్లీష్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.